అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం 121వ కీర్తనల గ్రంథము 7వ వచనము. యాపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ప్రియ దేవుని బిడ్డ, ఈ లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే ఇది మరి ఈ లోకపరమైన ప్రమాదాలే కాదు, కానీ మన అంతరంగంలో మన ఆత్మీయ స్థితిలో కూడా దేవుడు కాపాడుతానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును అంటే ఈ లోక సంబంధమైన అనారోగ్య సమస్యలు, ఈ లోక సంబంధమైన మరి అపవాది కలగజేయి ప్రమాదంలో, ఈ లోక సంబంధమైన ఏ కీడు రాకుండా దేవుడు మనని కాపాడి సురక్షితమైన తన రెక్కల కింద మనందరినీ భద్రపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన మీద నువ్వు ఆధారపడి జీవిస్తున్నప్పుడు మరి ఈ లోకపరంగా ఆత్మీయ పరంగా దేవుడు ఎంతగానో గొప్ప కాపుదలు ఇచ్చి రక్షిస్తా అని వాగ్దానం చేస్తున్నాడు. ఇట్టి వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నెరవేర్చబడునుగాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న నా ప్రియ పరలోక రాజా, నీకు వందనాలయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మా కంటికి కనబడని ఎన్నో ప్రమాదాల నుండి మమ్మల్ని కాపాడుతానని వాగ్దానం చేస్తున్న దేవా, నీకు వందనాలు. దృష్టి ఆలోచనలు, చెడు క్రియలు ఏమాత్రం పని చేయకుండా నాయన ఈ లోకంలో నాయన ప్రతి ప్రమాదం నుండి కాపాడుతానని వాగ్దానం చేసిన ఈ గొప్ప వాగ్దానంకే వందనాలు. ఎంతమంది బిడ్డలైతే ఈ దినం నాయన బర్త్డేలు, మ్యారేజ్ డేలు, మంచి కార్యంలో, ప్రయాణంలో పూనుకుంటున్నారు, వారందరికీ నీ గొప్ప కాపుదలు అనుగ్రహించి క్షేమమును దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.